ఏంటంటే ఇక్కడ వెంకట అంటే నెక్స్ట్ ఇయర్కి సవరించుకుందాం అనే ఉద్దేశంతో అని కూడా ఇలా చెప్పారు ఆశితులైతే ప్రభాకర్ గారు చెప్పారు. కానీ ఒక్క విషయం ఏంటంటే మనం ఏం చెయ్యాలి అనేది మానవులనే అనుకుంటాం, జరిపించుకునేది మాత్రం దేవుడే అని నేను గట్టి ప్రధానమైన విశ్వాసం. నువ్వు ఇలా చెయ్యాలి, నాకు ఇది కావాలి. నేను మా చిన్నప్పుడు మా అమ్మగారు కథ చెప్తుంటే ఏముందిలే అనుకున్నాను. కానీ నా స్వానుభవంతో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే నేను పండితురాలు కాదు కాబట్టి మనం ఇందులో తప్పులు ఎంచడానికి కానీ సలహాలు ఇవ్వడం కానీ మనం ఏమి లేదు. మన నిమిత్త మాత్రంలో జరిగించుకునే కారణంలాగా చేయించుకునేది, చేసుకునేది, ఆనందపడేది, ఆనందింప చేసేది కూడా ఆయనే. అయితే ఏంటంటే ఇక్కడ తోడసంచారాలే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు, దంపతులకి బట్టలు, ఇది అది అని కాకుండా అన్ని సకల ఉపచారాలు చేశారు. కళ్యాణం జరుగుతున్నంతసేపు నాకు తన్మయత్వంతో అసలు నేను సీట్లో మా వారు కూర్చోమన్నారు. కానీ నాకు ఆ పాటలు, ఆ కళ్యాణం చెప్తుంటే చూస్తుంటే నేను నిలవలేకపోయాను. 2 ఏళ్ళు బట్టి నిలవలేకపోతున్నాను. ఈసారి నేను అడిగాను, సార్ కొంచెం ముందే అన్నా ఇస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటున్నాను. అప్పుడు ట్రై చేశారు, నిలవలేకపోయారు. కాబట్టి ఏంటంటే మంచి సహవాసం ఉండాలంటారు, మంచి స్నేహితులు ఉండాలంటారు. ఇలాగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ, మంచి మాట్లాడడం కానీ, మంచి కార్యక్రమాలు కానీ, ఏ విషయంలో అయినా మంచి స్నేహితులు ఉండాలి అనడంలో, అదృష్టం ఉండాలి అనడంలో కూడా నేను కూడా అదృష్టవంతురాలని అనుకుంటాను. ఎందుకంటే ప్రభాకర్ గారు లాంటి మంచి స్నేహితులు లభించారు. అంటే ఆయన ఒక్కరే కాదు, ఆయనలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా టీం అంతా కూడా ఎంటైర్ టీం అన్నమాట. ఎంత అనుకువగా నడుచుకున్నారో, అడుగడుగున నమస్తే నమస్తే అనుకుంటున్నారు.